ఈ విధంగా మనం వాడుకోవడానికి మన దాంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఒక ప్రాబ్లమ్‌కి ఉన్నాయి, ఒక ప్రాబ్లమ్‌కి లేవనేం లేదు. మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా రాకపోయినా, వచ్చిన తర్వాత వాడుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే లోపల నుంచి ప్రాబ్లమ్ తగ్గియాలి కాబట్టి. మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వాడుకుంటే ఫాస్ట్‌గా రిజల్ట్ వస్తుంది. ఇంకా నాకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యూచర్‌లో అనుకోని ప్రికాషన్‌గా మనం వాడుకున్న ఫ్యూచర్‌లో ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి, చిన్న ప్రాబ్లమ్ నుంచి డాక్టర్లు నయం చేయలేని ప్రాబ్లమ్‌కి కూడా మన దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి. పిల్లలు పుట్టకపోయినా ఉన్నాయి, పెరాలసిస్‌కి ఉన్నాయి, ఇంకా కిడ్నీ స్టోన్స్‌కి సర్జరీ లేకుండా తీసుకోవడానికి ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి, షుగర్‌కి కానీ, కొలెస్ట్రాల్‌కి కానీ ప్రతి ఒక్కదానికి మనం వాడుకోవచ్చు. ఇవి జనరల్‌గా వాడొచ్చా, వాడకూడదా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సజెస్ట్ చేసింది స్పిరులినా టాక్సిక్లిన్ నోని ఫ్లాక్స్ ఆయిల్. ఎంబీబీఎస్ డాక్టరు, ఒక డాక్టర్ స్టాంప్ వేసి సైన్ పెట్టినంటే చూడండి, ఎంబీబీఎస్ మహేందర్ డాక్టరు స్టాంప్ వేసి సైన్ పెట్టి ఈ సప్లిమెంట్ని సజెస్ట్ చేసిందంటే జనరల్గా అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే పని అయితే ఏదైనా ఒక డాక్టర్ రిస్క్ తీసుకొని మనకి వాడించడానికి ట్రై చేస్తారా? వాళ్ళ డాక్టర్ దానికే ప్రమాదం వస్తుంది. వాళ్ళ డాక్టర్ సర్టిఫికేటే రిజెక్ట్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి లేదు. అంటే మన ప్రోడక్ట్స్లో అంత దమ్ము ఉండడం వల్ల అంత రిజల్ట్ వస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఈరోజు ఒక డాక్టర్ కూడా సజెస్ట్ చేశాడు కదా. అలా మనము ఏ ప్రాబ్లంకి ఏది వాడాలో తెలుసుకోవాలి. కాకపోతే అది ఎలా తెలుస్తుంది? మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ వినడం వల్ల, తెలియని నాలెడ్జ్ యూట్యూబ్లో తెలుసుకోవడం వల్ల, ఇంకా ఏదైనా డౌట్ ఉన్న అప్లైనర్ కాల్ చేయడం వల్ల, ఇలా డైలీ మనం వెస్టేజ్లో క్లాసులు వింటుంటే జూమ్ మీటింగ్స్లో ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క టెస్ట్ మనీ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రిజల్ట్ చెప్తారు, ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్తారు, అన్నీ చెప్తారు. ఇలా తెలుసుకుంటూ ఉంటాం. మనకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అప్లైనర్ల సలహాలు తీసుకొని మనం ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక స్పిరులినా క్యాప్సిల్స్, దీన్ని దేనితో తయారు చేస్తారు? సముద్రపు నాచు, ఆల్గే మొక్క నుంచి తయారు చేస్తారు. తాబేలు ఆహారంగా తీసుకునే ఆల్గే మొక్క నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక వెజిటేరియన్, సముద్రపు నాచు అంటే తాబేలు ప్యూర్ వెజ్ మాత్రమే తింటుంది, ఓన్లీ ఆల్గే మొక్క మాత్రమే తింటుంది. దాని లైఫ్ టైం చూస్తే కనుక జీవరాశుల్లో కల్లా అత్యంత ఎక్కువ కాలం 300 సంవత్సరాలు పైగా తాబేలు ఈరోజు తాబేలు లైఫ్ టైం దాన్ని పట్టుకొని చూసినా చాలా గట్టిగా ఉంటుంది. అది ఎందుకోసం ఉంటుందంటే ఆల్గే మొక్కను ఆహారంగా తీసుకోవడం వల్ల దాని లైఫ్ టైం కూడా పెరుగుతుంది. దాన్ని ఈరోజు మన సప్లిమెంట్ రూపంలో మన కంపెనీ మనకు అందిస్తుంది. ఆల్గే మొక్క ద్వారా చేసిన సప్లిమెంట్ని దాన్ని మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ టైంను పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మెయిన్గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ప్రోటీన్ క్యాప్సిల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని, పోషకాల గని. ఎందుకంటే మనం దీన్ని జనరల్గా తీసుకోవడం వల్ల మనం డైలీ ఒక ఫిష్, ఫ్రాన్స్, ఇంకా చికెన్, మటన్, ఇంకా వెజిటేబుల్స్లో చాలా రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, బ్రెడ్, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అంతకంటే ఎక్కువ ఎనర్జీ ఈరోజు మనం స్పిరులినాని తీసుకోవడం వల్ల వస్తుంది. అవన్నీ మనం ఒక రోజులో తీసుకోవాలన్నా ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ అవుతుంది. అంతేకాకుండా మనకి కాస్ట్ పరంగా కూడా చాలా ఎక్కువ అవుతుంది. అన్ని విధాల బాడీ సపోర్ట్ చేయదు కదా అన్ని ఐటమ్స్ మనం ఒకరోజు తినాలంటే. కానీ అవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎంత ఎనర్జీ వస్తుందో అంతకంటే ఎక్కువ ఎనర్జీ మనం ఈరోజు స్పిరులినాని మన బాడీలోకి తీసుకోవడం వల్ల వస్తుంది. దీన్ని జస్ట్ ఆల్గే మొక్కని పౌడర్గా చేసి క్యాప్సిల్ రూపంలో చేస్తారు. దీన్ని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి డెఫిషియన్సీ ఉన్నా, ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా క్లియర్ అవుతుంది. లో బీపీ వాళ్ళు కంపల్సరీ వాడాలి. ఎందుకంటే లో బీపీ ఎందుకు వస్తుంది? మనం నీరసంగా ఉన్నప్పుడు వస్తుంది. మనకి నీరసాన్ని తగ్గించి స్టామినా పెంచుకునేలాగా చేస్తుంది ఇది. అలానే కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చి ఉన్న వాళ్ళు కూడా రికవరీ అయినా కూడా చాలామంది నీరసంగా ఉంటారు, ఎందుకంటే స్టామినా సరిపోక. అలాంటి వాళ్ళు కూడా డైలీ ఒక స్పిరులినా క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక బ్రాహ్మిన్స్ అయినా కూడా, వాళ్ళు నాన్ వెజ్ తినరు జనరల్గా, అలాంటి వాళ్ళైనా కూడా ఇది వెజిటేరియన్ క్యాప్సూల్ కాబట్టి వాటి వల్ల వచ్చే ప్రోటీన్స్ మన బాడీలో డెఫిషియన్సీ లేకుండా అలాంటి వాళ్ళకు కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది చాలా రకాల బెనిఫిట్లు వస్తుంది. మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్లో ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉంటాయి. కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ. దీని కాస్ట్ 360 రూపీస్, 360 రూపాయలు. దీంట్లో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. 100 అంటే రోజుకు ఒకటి వేసుకుంటే 100 రోజులు వస్తాయి. 3.5 నెలలు వస్తుంది. మనం పెట్టేది 360. చూడండి, టీ డైలీ మనం ఒక టీ తాగడం వల్ల దానికి పడేదానికంటే కూడా ఇంకా తక్కువ మనకు పడేది మన స్పిరులినా క్యాప్సిల్. దానికి వచ్చే రిజల్ట్ కంటే 100-200% మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన సప్లిమెంట్ మన స్పిరులినా అనేది. అలానే ఇక్కడ చూస్తే కనుక ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ దేనితో చేస్తారంటే అవిసె గింజల నూనెతోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అవిసె గింజలు తీసుకుంటే హెల్త్కి మంచిదే,
కానీ టేస్ట్ పరంగా కొంతమంది తినలేక, పిల్లలైతే జనరల్గా అస్సలు తినరు. ఎందుకంటే అవి చప్పగా చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. పెద్దవాళ్ళమే జనరల్గా హెల్త్కి మంచిది కాబట్టి కొంతమంది బలవంతంగా తీసుకుంటుంటాం, అది లడ్డు రూపంలో కానీ పౌడర్ రూపంలో ఏదో ఒక రూపంలో. కానీ తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఈరోజు మన కంపెనీ ఏం చేసిందంటే, మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి అవిసి గింజల నూనెతోటి ఈ క్యాప్సిల్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి మనకి పక్కన చిన్నవి గోళీ మాదిరిగా, అవి క్యాప్సిల్స్ అనమాట. దాని లోపల జస్ట్ అవిసి గింజల నూనె మాత్రమే ఉంటుంది. దానికి మనం హోల్ వేసి కూడా ఆయిల్ మనం బయటికి తీసుకొని చేతిలో వేసుకొని స్మెల్ కూడా చూడొచ్చు. అవిసి గింజల ఆయిల్ స్మెల్లే వస్తుంది మనం జనరల్గా మనం చూస్తే కనుక. దాన్ని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, జనరల్గా మన బాడీలో హెల్దీగా ఉండే బ్లడ్ వెజల్స్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, అలా ఉండాలి బ్లడ్ వెజల్స్. కానీ కొంచెం ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల ఇక్కడ కొంచెం ఎల్లో కలర్గా లైట్గా ఫామ్ అయ్యింది కదా, అలా కొంచెం ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల వస్తుంది. అదే ఇంకా ఫ్యాట్ ఎక్కువైపోయింది, మన కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువైపోయాయి అంటే ఇలా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలా క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి స్టంట్ వేయడం కానీ, ఇంకా కొంతమందికి అయితే సడన్గా అసలు వాళ్ళకి ఎప్పుడు కనిపించి కూడా ఉండదు, కానీ సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయిన వాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఉన్నారు. లావుగా ఉన్న వాళ్ళకే కొలెస్ట్రాల్ వస్తాయని లేదు, సన్నగా ఉన్నా కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే మనం లావుకి దానికి సంబంధం లేదు, ఒక్కొక్కరు ఒంటి తీరుని బట్టి కూడా లావు ఉంటారు, ఎలా బాడీ కండిషన్స్ని బట్టి. కానీ ఈరోజు నేను సన్నగా ఉన్నానులే, నాకు కొలెస్ట్రాల్ లేదులే అని అనుకోవడానికి లేదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ముందుగానే ప్రికాషన్గా మనం వెస్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి తెలిసిన పరిధిలో మన ఇంట్లో మనం వాడుకొని మనం హెల్త్ పరంగా సాటిస్ఫై అయ్యి, మనకి తెలిసిన పరిధిలో ఇయర్లీ వన్స్ ఒక బాటిల్ని వాడించడం వల్ల మన ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ని వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ గుండెకి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా ఆ ఇయర్కి సంబంధించి ఇయర్లీ వన్స్ కంప్లీట్గా ఒక పర్సన్ ఒక బాటిల్ వాడితే మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా లేదని వదిలేయొద్దు. ఎవరు వాడుకున్నా కూడా మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందుకోసం మనం వాడుకుంటే మనకు కొలెస్ట్రాల్ ఫ్రీ అయ్యి స్టంట్ వేయడం కానీ స్ట్రోక్స్ రావడం కానీ రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ తింటే హెల్త్కి మంచిది జనరల్గా, కానీ కొంతమంది మాత్రం తింటుంటారు జనరల్గా, కొంతమంది అప్పుడప్పుడు తింటుంటారు, కొంతమంది అసలే తినరు. అలా ఫిష్లో ఉండే ప్రోటీన్స్ కూడా మన బాడీకి అందాలంటే మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల జనరల్గా మనకు ఆ ప్రోటీన్స్ కూడా అందడం జరుగుతుంది. ఇది జనరల్గా బీపీ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బీపీ కంట్రోల్ కోసం కూడా, అలానే కొలెస్ట్రాల్ బర్న్ కోసం కూడా తీసుకోవచ్చు. ఎవరం వాడుకున్నా కూడా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించుకొని ఫ్యూచర్లో ఎలాంటి హార్ట్ ప్రాబ్లం రాకుండా ప్రికాషన్గా వాడుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్గా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో మమతా మేడం ఉన్నారు మన టీంలోనే, వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ అవుతారు నారాయణ రెడ్డి సారు. వాళ్ళ కంపెనీలో కొలెస్ట్రాల్ ఉన్నాయి అని రిపోర్ట్స్, వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ ఫార్మా కంపెనీస్లో 6 monthsకి ఒకసారి చేస్తారు. అలా 300 లెవెల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చెక్ చేసిన తర్వాత ఈ బాటిల్ ఇస్తే కంప్లీట్గా ఒక బాటిల్ కూడా వాడలేదు వాళ్ళు, ఒక 1 month వాడి చెక్ చేపిస్తే 300 కాస్త 150కి వచ్చింది. అది లైవ్ రిజల్ట్. ఎవరైనా కూడా మనకి కొలెస్ట్రాల్ ఉంది అని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేస్తే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది 100% మనం రిజల్ట్ చూపించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన ప్రోడక్ట్. వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. నూనె మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది, సర్వరోగ నివారణ అంటాము, శతావరి లేడీస్లో ఉన్న ప్రాబ్లం తగ్గిస్తుంది, కొలాజన్ కార్టిలేజ్ అనే గుజ్జును ఫామ్ చేస్తుంది, నీమ్ క్యాప్సిల్స్ మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా మంచి రిజల్ట్ వస్తుంది, గ్లూకో హెల్త్ షుగర్ కొంచెం హై స్టేజ్లో ఉండే వాళ్ళు వాడుకోవడానికి, అలానే టాక్సిక్లిన్ మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవడానికి, కాంబయోటిక్స్ గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడానికి, హెవీ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు, అలానే ఎల్ఆర్జినైన్ గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వడానికి, అలానే గ్యానోడెర్మా దీని పోషకాల గని అని కూడా అంటారు. ఎవరైనా వాడుకుంటే జనరల్గా చాలా మంచిది, మనకి చాలా రకాల మినరల్స్ మన బాడీకి అందుతాయి. దీంట్లో మెయిన్గా దీన్ని థైరాయిడ్లో గ్యానోడెర్మాని కంపల్సరీ వాడాలి. అలానే వెయిట్ లాస్ కోసం వెస్లిమ్ క్యాప్సిల్స్, అలానే వెస్లిమ్ షేక్. వెయిట్ గెయిన్ కోసం కూడా మనం వాడుకోవచ్చు. కొన్ని ఉంటాయి వెయిట్ గెయిన్ కోసం కూడా, అవి వాడుకుంటే వెయిట్ గెయిన్ కూడా అవ్వడానికి ఉన్నాయి మన దాంట్లో. అలానే ఫుడ్ ప్యాచెస్, ఇలా మనం అరికాళ్ళకి వేసుకుంటే మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం లాగేయడం జరుగుతుంది. ఇలా మెయిన్గా మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఇవి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక రైస్ బ్రాన్ ఆయిల్ మన వెస్టేజ్లో జనరల్గా మన వెస్టేజ్ ఆయిల్ వాడకుండా ఉన్నవాళ్ళు మీ వెస్టేజ్లో రైస్ బ్రాన్ ఆయిల్ కాస్ట్ చాలా ఎక్కువ కదా అంటారు జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు 2 లీటర్స్ కాస్ట్ మనకు 540 పడుతుంది, దాని ఎంఆర్పి 795 వరకు ఉంటుంది.
ఎంఆర్పి 795 ఉండేది మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 540కి వస్తుంది. కానీ బయట వాడకుండా దాని కాస్ట్ చెప్పేవాళ్ళు కాస్ట్ ఎక్కువనే అంటారు. కానీ ఒక్కసారి మనం రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే దాంట్లో ఉన్న రిజల్ట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనకి లేడీస్లో ఉన్న ప్రాబ్లం కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, ఒక్క ప్రాబ్లం కాదండి, డైజెషన్ ప్రాబ్లం కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం మనం మనం మెయిన్గా ఒక్క ఆయిల్ మార్చుకుంటే మన ఇంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు. మన ఆయిల్కి F+ సింబల్ ఉంటుంది. F+ సింబల్ ఉంటే అది హెల్త్కి చాలా మంచిది, ఎవరైనా వాడచ్చు. స్పోర్ట్స్ అథారిటీ రికగ్నిషన్ అది కూడా ఉంటుంది. అలానే మనకి విటమిన్స్ కూడా మన దాంట్లో పుష్కలంగా ఉంటాయి మన రైస్ బ్రాన్ ఆయిల్లో. ఈ విధంగా మన ఇంట్లో ఒక్క ఆయిల్ మార్చుకుంటే చాలా రకాల మార్పులు మనం తెచ్చుకోవచ్చు. జనరల్గా మనం ఆయిల్ మనం వెస్టేజ్లోకి రాకముందు మనం జనరల్గా బయట ఆయిల్ వాడుతుంటాం. కానీ బయట ఆయిల్ ఎలా తయారైందని చూస్తే కనుక మనం ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే 3 కిలోల సన్ఫ్లవర్ గింజలు కానీ, లేకుంటే 3 కిలోల పల్లీలు కానీ తీసుకొని మనం గానుగ దగ్గరికి వెళ్తే జనరల్గా మనకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. మనం దగ్గరే ఉండి ఆడించుకున్నా కూడా, చూస్తూ ఆడించినా కూడా. ఎందుకంటే ప్యూర్ ఆయిల్ మనకి రావాలంటే జనరల్గా రా మెటీరియల్ అంత పడుతుంది. కానీ ఇప్పుడు మనకి 3 కిలోల సన్ఫ్లవర్ గింజలు 500 కాస్ట్ అవుతుంది. 3 కిలోల పల్లీలైనా కూడా 500 కాస్ట్ అవుతుంది. రా మెటీరియల్ కాస్టే. అది గానుగులో వేసి తిప్పి ప్యాకింగ్ చేసి మధ్యవర్తుల్లో 4-5 మారి మన దాకా వచ్చేసరికి ఆ ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉండాలి? జనరల్గా 500కి ముడిసరికే అవుతుందంటే మినిమం 600, 650 ఉండాలి, తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా. కానీ ఈరోజు మనం డీమార్ట్కి వెళ్తే మనకి ఫ్రీడమ్ ఆయిల్ 120 రూపాయలకి వస్తుంది, 130 రూపాయలకి వస్తుంది. మనకి ఇప్పుడు చూస్తే ఫ్రీడమ్ ఆయిల్లోనే సన్ఫ్లవర్ ఆయిల్లోనే చాలా రకాల బ్రాండ్లు వస్తున్నాయి. అంటే మనకి ఎంత కల్తీ లేకపోతే అంత ప్యూర్ ఆయిల్ 600, 650 ఉండాల్సిన ప్యూర్ ఆయిల్ మనకు 120 రూపాయలకి వస్తుంది. అంటే దాంట్లో ఎంత వేస్టేజ్ ఉంటే మనకు వస్తుంది. ఇంకా చాలామంది మధ్యవర్తుల్లో మారి వాళ్ళందరు కమిషన్ తీసుకొని మన దాకా వస్తుంది. దాంట్లో ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత వేస్టేజ్ ఉంది, మనమే దాన్ని అనలైజేషన్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక వేరే ఎవ్వరం కూడా మనం బయట ఆయిల్ వాడడానికి ఇష్టపడం. దాని రా మెటీరియల్ కానీ, ఆయిల్కి అయ్యే కాస్ట్ కానీ మనము ఎస్టిమేషన్ వేసుకుంటే. అలా బయట దాన్ని వాడడం వల్ల మనకి ఏ విధంగా వస్తుందంటే మెయిన్గా లేడీస్కి క్యాన్సర్ వస్తుంది ఎక్కువగా. మనం అబ్జర్వ్ చేస్తే జెంట్స్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుందా, లేడీస్కి ఎక్కువ వస్తుందంటే లేడీస్కే వస్తుంది. ఎందుకంటే మనకి బయట ఆయిల్స్ వంట చేసేటప్పుడు ఫ్లేమ్స్ వస్తాయి. ఆ ఫ్లేమ్స్ డైరెక్ట్గా లేడీస్ అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల మెయిన్గా లేడీస్కి క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో చెత్త చెదారం, ప్లాస్టిక్, అన్నీ జంతువులు, క్రూడ్ ఆయిల్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఆవిర్లు మనం పీల్చుకోవడం వల్ల మెయిన్గా మనకే వస్తుంది. ఎందుకంటే మనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా కూడా ఒక్క ఆయిల్ వల్ల మనకి మెయిన్గా వస్తుంది. ఆ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి. అలానే మెయిన్గా జెంట్స్కి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి. అది ఎందుకంటే బయట ఎక్కడ పడితే అక్కడ ఏవంటే అవి తింటుంటారు వాళ్ళు. ఎందుకంటే బయట తిరుగుతుంటారు కాబట్టి బయట అవైలబుల్లో ఉన్న ఏదో ఒక ఫుడ్ తింటుంటారు. అక్కడ ఆయిల్ క్వాలిటీ లేకపోవడం వల్ల దానివల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ విధంగా మనకి ఒక్క ఆయిల్ మార్చుకోవడం వల్ల మన ఇంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే 540 కాస్ట్ ఉంటుంది, కరెక్టే. క్వాలిటీ అంతే క్వాలిటీ ఉంటుంది. ఇంకా మనం యూసేజ్ పరంగా చూసినా కూడా బయట ఆయిల్ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక, నేను వెస్టేజ్లోకి రాకముందు కూడా మా ఇంట్లో 3 నుంచి 4 ప్యాకెట్లు నేను ప్రతి నెల ఫ్రీడమ్ ఆయిల్ వాడేదాన్ని. 4 ప్యాకెట్లు వాడేదాన్ని, 3 నుంచి 4 ప్యాకెట్లు. కానీ నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక్క ఆయిల్ క్యాన్ నాకు మ్యాక్సిమం సరిపోతుంది. 25 to 27 డేస్ ఒక ఆయిల్ క్యాన్ వస్తుంది నాకు. అంటే 2 లీటర్సే. అది 4 ప్యాకెట్ల కాస్ట్ వేసుకున్నా మనకి 500 చేంజ్ అవుతుంది. ఇది 540 కాస్ట్ పరంగా చూసుకున్నా మనకి దాని యూసేజ్ పరంగా సరిపోతుంది. అదే హెల్త్ పరంగా చూసుకున్నా దానికంటే 100% మంచి రిజల్ట్. ఈ విధంగా మనం ఎవరికైనా కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ని హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. అలా ఎలా సరిపోతుంది? ఎక్కువ కాస్ట్ అని తక్కువ వాడుకుంటారా అంటే లేదండి. ఆయిల్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది మనది. ఏదైనా మనం ఐటమ్స్ చేసినప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసాయి అబ్జార్ప్షన్ ఉండదు, వదిలేస్తుంది.